అందరికీ నమస్కారం. గౌరవ ప్రభుత్వ విప్పులు ఆదినారాయణ రెడ్డి గారు, మాధవి గారు, పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి గారు అందరం కలిసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందల్లో అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయంట, ప్రభుత్వం చర్యలు తీసుకున్న తర్వాత ముసలికర్ నీళ్లు గార్చుకునేదానికి పోయినాడు. అక్కడికి అకాల వర్షాలు అనేటివి చెప్పి రావు, వచ్చినాయి. వచ్చిన వెంటనే ప్రభుత్వ దృష్టిలో పెట్టాం, ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాం, జిల్లా కలెక్టర్ దృష్టిలో పెట్టాం. వ్యవసాయ అధికారులు వెళ్ళి పంట నష్టం అంచనాకు పోయినారు. ముఖ్యమంత్రి గారు నిన్ననే దాని మీద సమీక్ష చేసినారు. తగు చర్యలు తీసుకుంటున్నాం. ఈ లోపల మా పార్టీ పులివెందల కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి గారు ప్రత్యక్షంగా పంటలు దెబ్బతిన్న ప్రాంతాలకు పోయినాడు, పరిశీలించినాడు. ఆయన కూడా జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడినాడు. నష్టపరిహారం తొందరలో చెల్లించడానికి ప్రభుత్వం కూడా అవి అంచనాలు చేసి ప్రభుత్వం కూడా సిద్ధమవుతోంది. దాని మీద నిన్న ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసి తగు ఆదేశాలు కూడా ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత అంటే ఎక్కువగా పులివెందల లింగాల మండలంలో కొంత అయితే అనంతపురం జిల్లాలో కూడా జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగిన విషయం మీకు అందరికీ తెలుసు. ఈయన ఈరోజు ఉదయం దానికోసం రాలే, వేరే వ్యక్తిగత కార్యక్రమం మీద వచ్చి మాజీ ముఖ్యమంత్రి గారు నా నియోజకవర్గంలో పంటలు దెబ్బతినిపోయినాయి, ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది, పట్టించుకోవడం లేదని చెప్పి దొంగేడుపులు ఏడ్చేదానికి వచ్చినాడు. ఇక మొన్నటి వరకు మీరే కదా ముఖ్యమంత్రి, 9 నెలల కిందటి వరకు. ఆ 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా పంటలు దెబ్బతిన్నప్పుడు ఎప్పుడైనా వచ్చి ఈ అంచనాలు వేసి చూసి పలకరించిన పాపాన పోయినారా మీరు? ఈ ప్రభుత్వం పని చేయలే, 9 నెలలు అయిపోయింది, ఏమీ చేయలే, 3 ఏళ్లలో నేను వచ్చేస్తాను మళ్ళా అని చెప్పి మోసపూరిత మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే నీ సొంత నియోజకవర్గంలో మొట్టమొదట కుప్పం కంటే ముందు నీళ్ళు ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. 2014 నుంచి 19 వరకు గండికోట నుంచి లిఫ్ట్లను పూర్తి చేసి పైడిపాలెంకు చిత్రావతికి నీళ్ళు ఇచ్చింది గత తెలుగుదేశం ప్రభుత్వం కాదా? ఆ నీళ్ళు ఇచ్చింటే ఆ నీళ్లను కూడా నువ్వు సద్వినియోగం చేసుకోలేక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి డిస్ట్రిబ్యూటరీ పనులు పూర్తి చేయలేక ఈరోజు రైతాంగానికి నీళ్లు రాని పరిస్థితి కూడా ఉంది. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి మీ పైడిపాలెంలో నీళ్ళు ఎప్పుడన్నా నువ్వు సద్వినియోగం చేసుకున్నావా? రైతులకు ఎప్పుడన్నా నీ 5 సంవత్సరాల్లో తుంట డ్రిప్ పరికరం ఇచ్చినావా? ఈరోజు 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పినావు నీ ప్రభుత్వంలో. 9 నెలలు అయింది కదా నీ అధికారం పోయి, 5 సంవత్సరాలు ఉండింది కదా. 3,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏమైంది? ఇన్సూరెన్స్ అని చెప్పి గత ప్రభుత్వం తెలుగుదేశం ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ విధానాన్ని రద్దు చేసి నువ్వు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇన్సూరెన్స్ కట్టిస్తానని చెప్పినావు. ఎక్కడైనా కట్టించినావా? ఏ రోజైనా ఇన్సూరెన్స్ ₹1 అయినా వచ్చిందా? ఈరోజు ఎవరి కోసం పోయినావు? నీ సొంత నియోజకవర్గంలో నువ్వు నీళ్ళు ఇల్లేని పరిస్థితి ఉంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నీళ్ళు ఇచ్చిన పరిస్థితి వాస్తవం కాదా? దాన్ని నువ్వు వాస్తవాన్ని తెలుసుకోలేక ప్రజలను మభ్యపెట్టి మళ్ళీ నేను అధికారంలోకి వస్తా 3 ఏళ్లలో 4 ఏళ్లలో అని మాట్లాడుతున్నావు. ఈ మాటలు చెప్పే 5 సంవత్సరాల అధికారంలోకి వచ్చినావు, 1 ఛాన్స్ అని చెప్పినావు. ఆ ఛాన్స్ చూసి ప్రజలు నీకు పర్మనెంట్గా బాయ్ చెప్పి గుడ్ బై చెప్పి పంపించేసినావు. మళ్ళీ ఈరోజు కొత్త నాటకం మొదలుపెట్టి మళ్ళీ నేను అధికారంలోకి వస్తానని మాట్లాడుతున్నావు. ఇంకా ఎప్పుడు వస్తావు నువ్వు అధికారంలోకి? నీకెప్పుడు ప్రజలు అవకాశం ఇస్తారు? ఇంకా నీకు ప్రజలు అవకాశం ఇచ్చే పరిస్థితే లేదు. ఇది ఈరోజు నీ నియోజకవర్గానికి పోయి నువ్వు పంటలు పరిశీలిస్తే ప్రజల నుంచి స్పందన ఇదని చెప్పి నీకు తెలియజేస్తూ ఉంటా. రెండో ముఖ్యమైన విషయం, రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ప్రజాప్రతినిధులు గత ప్రభుత్వంలో అవినీతి చేసి ఒక్కొక్క విషయం బయటకు వస్తూ ఉంది. ఈరోజు ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వం మెమో ఇచ్చింది. కడప మేయర్ అవినీతి పాల్పడినాడు,
నిన్ను ఎందుకు తొలగించకూడదని చెప్పి ఈరోజే షోకాస్ నోటీస్ ఇచ్చారు కడప మేయర్కి. ఈయనేమో దైవాంప సంభూతుడిని, నీతిపరుణ్ణి, నేను ఎక్కడా తప్పు చేయలే, నేను ఏమీ చేయలేదని ఈయన చెప్పుకుంటా ఉన్నాడు. పూర్తి స్థాయి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంటు ఎంక్వైరీ చేసి నువ్వు మేయర్గా ఉండగా మీ కుటుంబ సభ్యులు కాంట్రాక్టులు చేసి అవినీతి చేసినారు, నిన్ను ఎందుకు తొలగించకూడదని చెప్పి ఇచ్చిన షోకాస్ నోటీస్ ఇది. 15 రోజుల లోపల నేను వివరణ ఇవ్వాలి. మొదటి నుంచి మేము చెప్తానే ఉంటాం, ఎమ్మెల్యే గారు కూడా మొదటి నుంచి చెప్తానే ఉంటారు. 2 వ్యక్తులు కడపలో విపరీతమైన అవినీతి చేశారు. వాళ్ళల్లో ఈరోజు రికార్డు పరంగా దొరికిపోయినాడు. 15 రోజుల లోపల షోకాస్ నోటీస్కి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఈరోజు దీని మీద ఏం స్పందిస్తాడో మీరే అడగాలి. విలేకరులందరూ పోయి, సోదరులందరూ పోయి, ఏమయ్యా మీకు షోకాస్ నోటీస్ వచ్చిందే, మీకు కూడా కాపీ ఇస్తా. ఇదంతా ఈరోజే గవర్నమెంట్ రిలీజ్ చేసింది షోకాస్ నోటీస్, 4 పేజీల షోకాస్ నోటీస్. ఇదంతా ఆయన చేసిన అవినీతి. దీనికి కడప మేయర్ సమాధానం చెప్పాలి. దీని మీద దయచేసి మీడియా సోదరులే పోయి మీరే అడిగితే బాగుంటుంది ఆయన. దాని మీద ఆ అవినీతి మీద తీవ్ర పోరాటం చేసినారు కడప ఎమ్మెల్యే గారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటువంటి ప్రజాప్రతినిధులు గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరెవరు అవినీతి చేశారు అని చెప్పి నిన్న చిలకలూరుపేటలో మాజీ ఎమ్మెల్యే విడుదల రజనీ గారి మీద కూడా కేసు పెట్టిన విషయం కూడా మీరు చూస్తూ ఉంటారు. ఈ విధంగా అధికారం అని చెప్పి ప్రజలు ఒక ఛాన్స్ ఇస్తే దోచుకునేదాన్ని తయారైనారు. దోచుకోవడం, దాచుకోవడం, తినడం. ఒక్క ఛాన్స్ అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు కూడా ఒక్క ఛాన్స్ అన్నారు. దోచుకు తినడం మొదలుపెట్టారు. దొంగ దొరికిపోయినాడు. ఇప్పుడు దీనికి ఆయనే చెప్పాలి సమాధానం. ఆయన 15 రోజుల లోపల ఎందుకు తొలగించాడు అన్నారు. సమాధానం చెప్పిన తర్వాత ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటారు. దీంట్లో మెమోలో క్లియర్గా ఎన్ని లక్షలు ఉన్నాయో కాపీస్ అన్నీ కూడా మీకు కూడా ఇస్తా సవిరంగా. ఇది గవర్నమెంట్ మెమో ఇప్పుడే ఇష్యూ చేసినారు. మీకు కూడా అందరికి కాపీలు ఇస్తా. మాకు రాజకీయాలు ఎప్పుడు కూడా నీతివంతంగా చేసే విధానం తెలుగుదేశం పార్టీది. వాళ్ళ అవినీతి పరులు, వాళ్ళకు భయం పట్టుకునింది, క్యాంపులు మెయింటైన్ చేసుకుంటున్నారు. మాకు సంఖ్యాబలం లేదు, మేము ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఇది పార్టీ విధానం, ప్రభుత్వ నిర్ణయం, ముఖ్యమంత్రి గారి నిర్ణయం. మేము పోటీ చేయడం లేదు. వాళ్ళు ఉలికిపడి క్యాంపులు పెట్టుకుంటే మేమేం చేయలేము. దానికి వాళ్ళకే భయం ఉన్నట్టుంది. మా వాళ్ళు ఏడబోతారో, ఎక్కడికి పోతారో అని 2-3 వర్గాలు అయిపోతాయి. కొంతమంది బీజేపీలోకి వస్తారు, కొంతమంది జనసేనలోకి పోతా ఉంటారు, కొంతమంది తెలుగుదేశంలోకి వస్తారు. వాళ్ళకు భయం పట్టుకుని వాళ్ళు శిబిరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. కానీ నీతివంతమైన రాజకీయాలు చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు కూటమి కూడా భారతీయ జనతా పార్టీ కానీ, జనసేన కానీ, తెలుగుదేశం కానీ ఎక్కడా కూడా రాష్ట్రంలో ఇట్లా దాంట్లోకి తెరలేపలే. మేము కూడా ఈరోజు మాకు మెజార్టీ లేదు కాబట్టి మేము పోటీ చేయడం లేదు. వాళ్ళు దొంగ అని భుజాలు తడుపుకొని వాళ్ళ మనుషులు వాళ్ళు పారిపోతారని భయం పట్టుకొని వాళ్ళు క్యాంపులు మెయింటైన్ చేసుకుంటుంటే దానికి మేమేం చేయలేము. అప్పుడు కూడా మా పార్టీలో చేరారు, ఎన్నికల ముందు కాదు, ఎన్నికల కంటే ముందు 2017లో మా పార్టీలో చేరినారు కాబట్టి వాళ్ళందరూ మాకు ఓటేశారు కాబట్టి గెలిపించుకున్నాం. ఈరోజు మేము మెజార్టీ లేదు, మేము పోటీ చేయడం లేదు. దాంట్లో ఏమి ఇది పార్టీ నిర్ణయం.